వైజయంతిని ఎలాగైనా శ్రీవల్లి తండ్రిని తీసుకురమ్మని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఒకవేళ శ్రీవల్లి తండ్రి గురించి చెప్పకపోతే అప్పుడు బాబాయ్ మీద నింద పడుతుందని కౌశికి అంటుంది కదా. ఆ భయంతో వైజయంతి తన గదిలోకి వచ్చి ఏడుస్తూ వెంటనే పాపారాయుడికి ఫోన్ చేపిస్తుంది. ఇక ఎట్టా ఉన్నారు అల్లుడు అని చెప్పేసి పాపారాయుడు యువరాజ్ని ఫోన్లో అడుగుతూ ఉంటాడు. ఇక్కడైతే ఎట్టా బాగలేమన్నా, సానా ఘోరంగా సమస్య వచ్చిందన్నా అని వైజయంతి ఏడ్చుకుంటూ చెప్తుండగా ఏమైంది ఏమైంది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు పాపారాయుడు. అల్లుడు నువ్వైనా చెప్పు అనేసరికి జరిగిన విషయం మొత్తం యువరాజ్ ఫోన్లో పాపారాయుడికి చెప్తాడు. అప్పుడు పాపారాయుడు ఆ మాటలు విని షాక్ అయిపోతాడు. అంటే ఇప్పుడు నా చెల్లి భర్తని ఎట్టయినా తీసుకొచ్చి ఆ శ్రీవల్లిని అక్కడి నుంచి తోలుకపోవాలన్నమాట అని పాపారాయుడు ఆలోచిస్తుండగా, చెల్లి నువ్వు టెన్షన్ పడకు, ఇది మనకు మంచిగా జరిగిందనుకో. ఎట్టా అన్నా? ఎట్టా అంటావా? నీ భర్తను తీసుకొచ్చే బాధ్యత నాది, కానీ శ్రీవల్లి తండ్రిని నమ్మి ఎట్టా అయినా వస్తుంది. అదే మనం అరుసుగా చేసుకొని వెంటనే నాకు తెలిసిన వాడిని పెట్టించి అప్పుడు శ్రీవల్లిని నమ్మించి ఎట్టయినా తనని దూరం చేస్తే ఎట్టా ఉంటుంది చెల్లి? ఈ సమస్యకు లైఫ్ లాంగ్ నీకు పరిష్కారం దొరుకుతుంది. అన్నా నువ్వేదో ఆలోచించింది చాలా బాగానే ఉందన్నా. ఇట్ట అయినా కూడా నా సమస్యకు పరిష్కారం చూడన్నా. నువ్వు టెన్షన్ పడకు చెల్లి. ఎట్ట అయినా సరే ఆ శ్రీవల్లిని లైఫ్ లాంగ్ పీడ వదిలేయాలంటే ఇది మనకు మంచి సమయం వచ్చి ఉండాలి అని ఈ విధంగా పాపారాయుడు ఫోన్ కట్ చేస్తాడు. శ్రీవల్లి నా చెల్లిని చాలా బాధ పెడతా ఉంటావు కదా, వదిలిపెట్టనమ్మి, వదిలిపెట్టను. ఎట్ట అయినా సరే నిన్ను అక్కడి నుంచి తప్పించి నీ ప్రాణాలు తీసేదాకా పాపరాయుడు కంటి మీద నిద్ర కూడా పోడు అని ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు జగదాత్రికి ఫోన్ వస్తుంది. సాధు సార్ నుంచి కాల్ వచ్చిన తర్వాత వెంటనే జగదాత్రి ఫోన్ పట్టుకొని బయటకు వస్తుంది. తన గురించి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. తను కడుపుతో ఉందట, 3 నెలల ప్రెగ్నెన్సీ అట అని సాధు సార్ చెప్పేసరికి జగదాత్రి షాక్ అయిపోతుంది. తను ప్రెగ్నెంట్ ఏంటి సార్? అసలు తనకి 18 సంవత్సరాలే కదా సార్, అలా ఎలా ప్రెగ్నెన్సీ అవుతుంది అని చెప్పేసి జగదాత్రికి ఏదైనా షాక్ అయిపోతారు. ఇంపాసిబుల్ సార్ అని చెప్పేసి దాత్రి అంటుండగా ఆమె మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తారు అని చెప్పేసి సాధు సార్ జగదాత్రికి చెప్తూ ఉంటాడు. అయితే సార్ ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరియో తెలుసుకుంటే మనకి మంచి కేసుగా లీడ్ త్వరగా దొరికినట్టు అవుతుంది సార్ అని చెప్పేసి దాత్రి అంటుంది. ఇదంతటి కారణం ఆ మినిస్టర్ కొడుకు అన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఫింగర్ ప్రింట్స్ దొరుకుంటే ఖచ్చితంగా అందులో ఎవరిదైనా మ్యాచ్ అవుతాయేమో అన్నట్టుగా అనిపిస్తుందని కేదార్ అంటుండగా, అయితే త్వరగా వెళ్ళండి, ఆలస్యం చేయకండి అని చెప్పేసి సాధు సార్ చెప్తూ ఉంటాడు. ఈలోపు మినిస్టర్కి అసలు విషయం తెలుస్తుంది. ఆ అమ్మాయి చనిపోవడం, ఆ అమ్మాయి 3 నెలలతో కడుపుండడం, ఇదంతటి కారణం మినిస్టర్ కొడుకు అని తెలిసిన తర్వాత పార్టీ వాళ్ళందరినీ పిలిపిస్తాడు. ఎలాగైనా ఆ పోలీసులు లోపలికి రానివ్వకుండా డబ్బుతో ఆ పార్టీ వాళ్ళందరినీ కొనేసి ఈలోపు ఇంటి ముంగట వాళ్ళందరినీ పెట్టుకొని పోలీసులు డామ్ అని చెప్పేసి ఇలా గొడవ చేస్తూ మా హోమ్ మినిస్టర్ మీద కావాలని చెప్పేసి లేనిపోని క్రియేట్ చేసి అతని పదవి తీయాలని నాటకం ఆడుతున్నట్టుగా వెంటనే పోలీసులు డామ్ అని చెప్పేసి పార్టీ వాళ్ళందరూ పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. వెంటనే జేడీకేడి అందరు టీంతో కలిసి వస్తారు. ఈలోపు వెంటనే పోలీసులు డామ్ అంటుండగా పోలీసులు న్యాయం కోసం పోరాడుతుంటే మీరు పోలీసులు డామ్ అని చెప్పేసి అంటారా? 16 సంవత్సరాల ఒక అమ్మాయిని కడుపు చేసి ఇప్పుడు ఆ పవర్ పోకుండా కాపాడుకునడానికి ఇలా మిమ్మల్ని ఎరవేసినట్టుగా అర్థమవుతుంది. అలాంటి వాడిని కాపాడడానికి మీరు వానికి వత్తసు పలుకుతున్నారా? హంతకుడు లోపట్నే ఉన్నాడు, వాని కాలర్ పట్టుకొని లాక్కొస్తే వాడు నిజాలని ఒక్కొక్కటి బయట పెడతాడు. ఏంటి లేనిపోని అని మీరు అబద్ధం చెప్తున్నారా? మా చిన్నబాబు ఎప్పటికీ అలాంటి పని చేయడు అని చెప్పేసి అందులో ఉన్న ఒక వ్యక్తి అంటుండగా, ఏంటి మీ చిన్నబాబు అలాంటి వ్యక్తి కాదా? ఇప్పుడు నిజాలన్నీ కాసేపట్లో బయటపడతాయి అని అంటుండగా
మీరు లోపలికి వెళ్తే మీ ప్రాణాలు మీ చేతిలో ఉండవు అని చెప్పేసి అవతల వ్యక్తి పార్టీ ఇక పోలీసుల వాళ్ళను బెదిరిస్తూ ఉంటాడు. ఈ లోపు వెంటనే సాధు సార్ దగ్గర నుంచి జేడీకి ఫోన్ వస్తుంది. వెంటనే ఇక జేడీ జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. అదే సమయానికి పోలీసులు వినిపించుకోనని చెప్పేసి సైగ చేసరికి ఆ సమయంలో ఇక కేడిని కొట్టబోతుండగా సింధు అడ్డుకుంటుంది. సింధుకు ఆ కర్ర వచ్చి తలకు తగిలేస్తుంది. వెంటనే పోలీసులు డామ్ డామ్ అని చెప్పేసి ఇక పోలీసులందరినీ బయటికి గెంటేస్తుండగా జేడీ వెంటనే ఇక రివాల్వర్ని షూట్ చేస్తుంది పైకి పెట్టి. ఎవరైనా ముందుకు వచ్చారనుకో అందరి ప్రాణాలు తీస్తాను. పోలీసులు అంటే ఆటగా ఉందా? న్యాయం కోసం పోరాడుతున్న పోలీసులకి వ్యతిరేకంగా అన్యాయాన్ని గెలిపించడానికి ఇదేం చట్టం అని చెప్పేసి వెంటనే ఇక గన్ పట్టుకొని అసలు ఇక మినిస్టర్ కొడుకు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా మీరు వెళ్ళ కనుక ఇక్కడ అందరి ప్రాణాలు తీస్తాం, ఏం తీస్తావురా అని చెప్పేసి వెంటనే మళ్ళీ సారి షూట్ చేస్తుంది. లోపలికి వెళ్ళి వెంటనే జేడీ ఇక మినిస్టర్ కొడుకును పట్టుకునడానికి ప్రయత్నిస్తుండగా వెంటనే మినిస్టర్ కొడుకు పారిపోమని చెప్పేసి అంటాడు. అప్పుడు వెనుక నుంచి ఆ మినిస్టర్ కొడుకు పారిపోతుండగా కేడీ టీం మొత్తం అందరూ కలిసి ఆ మినిస్టర్ కొడుకును పట్టుకొని చావు దెబ్బలు కొట్టి వెంటనే స్టేషన్కి తీసుకెళ్తుండగా మినిస్టర్ జేడీ ఇక నా సహనానికి నువ్వు చాలా పరీక్ష పెట్టి నా కొడుకును అరెస్ట్ చేస్తున్నావు. అవునా? నీ కొడుకు 16 సంవత్సరాలు పసిపిల్లను ఏం తెలియనట్టుగా నమ్మించి మోసం చేసి ప్రాణాలు తీశారు కదా. ఇప్పుడు మరి ఆ అమ్మాయి సమాధానం ఏం చెప్తావు? తల్లిదండ్రులను కూడా చంపాలనుకున్నావు కదా. నీలాంటి వాడిని ఏం చేయాలి మరి? అంటే పదవి చేతిలో ఉందని చెప్పేసి నీ ఇష్టం ఉన్నట్టు నీ కొడుకు ఇష్టం ఉన్నట్టుగా ఎవరిని పడితే వాళ్ళను అనుభవించడానికి ఇదేనా నీ చట్టం, నీ చుట్టం అనుకుంటున్నావారా? ఎట్లాగైనా సరే నీ కొడుకును ఎలా విడిపించుకుంటావో, ఎలా బయటికి తీసుకుంటావో, నీ పదవిని ఎలా అడ్డు పెట్టుకొని నీ కొడుకును ఎలా కాపాడుకుంటావో చూసుకో అని చెప్పేసి విధంగా వెంటనే కాలర్ పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది మిస్టర్ కొడుకును. ఇక మరోవైపు నేను ఏ తప్పు చేయలేదు, కావాలని మీరు అన్యాయంగా నన్ను అరెస్ట్ చేస్తున్నారు. అవునా? నిన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నావా? జైలుకు వెళ్ళిన తర్వాత ఊచలు లెక్క పెట్టుకుంటూ 3rd డిగ్రీ ఉపయోగించినప్పుడు అప్పుడు ఈ నిజం ఖచ్చితంగా రావాలి. నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తారనమాట, పదరా అని చెప్పేసి కాలర్ పట్టుకొని లాక్కెళ్తుండగా సాధు సార్కి ఫోన్ చేస్తూ ఉంటాడు మినిస్టర్. ఆ సమయంలో కాల్ లిఫ్ట్ చేస్తాడు. సాధు, నాకు పరీక్ష బాగా పెడుతుంది జేడీ ప్రాణాలు తీయడానికైనా వదిలిపెట్టను. ఏంటి పిరికివాడిలాగా జేడీ ప్రాణాలు తీయాలనుకుంటున్నావా? అది నీకు అసాధ్యం కాదు మినిస్టర్. తప్పుకు తప్పే కదా, తప్పును ఎప్పుడైనా కూడా ఒప్పుగా చేయలేం కదా, తన డ్యూటీ తను చేసుకోపోతుంది కదా అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇదిలో ఉండగా ఇక వెంటనే అదే సమయానికి ఇక తండ్రి పాత్రలకు దిగేస్తాడు కదా. ఆ సమయంలో రాయుడు పక్కగా ప్లాన్ చేసి ఇక అమ్మ శ్రీవల్లి అని చెప్పేసి పిలుచుకుంటూ ఇంటికి వచ్చేసరికి అందరూ హాల్లోకి ఉంటారు. హాల్లోకి ఉండేసరికి అందరూ ఎవరు నువ్వు అని చెప్పేసి అడుగుతుండగా అమ్మ శ్రీవల్లి, నేనమ్మా మీ నాన్నని. ఏంటమ్మా ఇలా నన్ను వదిలేసి ఇలా దూరంగా ఉండడం ఎలా అమ్మా? ఈలోపు వైజయంతి అని చెప్పేసి అంటుండగా వీడండి వైజయంతి అని చెప్పేసి ఇలా మీదికి వస్తుండగా వైజయంతి, మన మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వు సంతోషంగా ఉన్నావు, అది నాకు చాలు వైజయంతి. అందుకే నా కూతుర్ని నాకు అప్పచెప్పమని నిన్ను అడగడానికి వచ్చాను. నీ దగ్గర నుంచి ఏం కోరట్లేదు. అసలు మీరెవరు అని చెప్పేసి కౌశిక్కి అడుగుతూ ఉంటుంది. నేను శ్రీవల్లి నాన్ననమ్మ. నా కూతురు గురించి చాలాసార్లు వెతుకులాడాను, కానీ నా కూతురు ఆచూకీ ఎక్కడ దొరకలేదు. కానీ ఈ మధ్య దాని గురించి తెలుసుకొని ఇక్కడ ఉందని తెలిసిపోయింది. వైజయంతి, నా కూతురు తీసుకొని నీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని అంటుండగా నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయండి అని చెప్పేసి తను చిన్నప్పుడు ఫోటో ఎత్తుకొని దిగడం అవన్నీ చూపిస్తూ ఉంటాడు. ఇదన్నా మామయ్య నాటకంలా ఉందే అని చెప్పేసి ఈ విధంగా ఇక యువరాజును నిషి అనుకుంటూ ఉంటారు. ఈలోపు జగదాత్రి వాళ్ళు ఇంకా రారు ఆఫీస్ నుంచి. అదే సమయానికి బయటికి బయలుదేరుతుండగా ఇక శ్రీవల్లి, వెంటనే బట్టలు సర్దుకోమ్మా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని అంటుండగా ఈలోపు జగదాత్రి ఏదైనా ఇంటికి వస్తారు. ఇక ఆ సమయంలో అతన్ని చూసి షాక్ అయిపోతారు. మరి నిజాన్ని రాబడుతుందా జగదాత్రి అనేది తెలుసుకుందాం.